దేవునికి స్తోత్రం. రాత్రికాల ప్రార్థనకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు, శుభం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. కన్న తండ్రి, ఉదయం నుంచి ఈ రాత్రి వేళ వరకు నన్ను మమ్మల్ని అందరినీ క్షేమకరంగా, సజీవంగా, ఆరోగ్యకరంగా ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృపను బట్టి అయినాను. దయతో నా బలహీనతల్ని, నా క్రియల్ని దయతో క్షమించి ఈ రాత్రికాల సమయం అందు ప్రభా, నీ బిడ్డలందరినీ బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, మీరు న్యాయవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, సమస్తం ఎరిగిన దేవుడు. మీరే కృప చూపించండి, దయ చూపించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ నాయన, నీ సేవకులు, నీ సంఘాలు మీరు కాపాడుతండి. నీ చిత్తమును బట్టి అడుగుతున్నాను నాయన, మా క్రియలను బట్టి కాదు కానీ నీ కృపలో వారిని కాపాడమని వేడుకొంచున్నాను. ఇదిగో నా తండ్రి, నా దేశంలో ప్రభా, నా ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, గ్రామాలు, పట్టణాలు ఉన్నాయి. మీరు కాపాడుతండి. నా భారతదేశాన్ని మీరు కాపాడుతండి. నా దేశాన్ని పాలిస్తున్న ప్రభా అధికారులు, నాయకులను బట్టి మీకు వందనాలనైనా. వారిని మీ పాసలు సమర్పిస్తున్నాం ప్రభా. వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా. రక్షణ, మారు మనసుని ఇవ్వండి. మంచి పరిపాలన దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి ప్రభా, సేవకులు మీరు కాపాడండి. నీ కోసం బ్రతుకుతున్న ఎంతోమంది ప్రాణం సైతం పెడుతున్నారు. ఎంతోమంది మిషనరీస్ని, మినిస్ట్రీస్ని, ఎవాంజలిస్ట్ని మీరు కాపాడండి. వారు క్షేమకరంగా వెళ్ళి రావడానికి వాళ్ళు చేస్తున్న పరిచర్యలు మీరు తోడునండి ప్రభా. అయ్యా, మీరు సహాయం చేయండి. నీ కోసం ఉన్నతంగా కష్టపడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రభా, నీ పనిలో కష్టపడుతున్న బిడ్డలందరినీ కాపాడండి. ఆకలి దప్పులతో అయ్యా, వస్త్రహీనులై అయ్యా ప్రభా, ఉపవాసములతో, జాగరణములతో అన్నాడు అపోస్తలులు పౌలు గారి పోలు నేడు కూడా నీకోసం ఉన్నతంగా కష్టపడుతున్న వారు ఉన్నారు. కాపాడయ్యా, మీరు క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను నాయన. ఈ పరిచర్ని మీరు దీవించండి. కల్వరి కిరణాల పరిచర్ని మీరు వృద్ధి చేయండి, ఆశీర్వదించమని వేడుకొంచున్నాను. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి ప్రభా, నేడు యవనస్తులను కాపాడు. యవన కాలంలో ఆలోచనలు కానీ, తలంపులు కానీ, క్రియలు తప్పిపోకుండా మీరు పరిశుద్ధులైన ప్రకారం మేమును పరిశుద్ధంగా ఉంటూ ఆత్మ సంబంధంగా బలంగా జీవించినట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నానయ్యా. నీ వాక్యం చేత ప్రతి ఒక్క ప్రభా, ఈ లోక సంబంధమైన అన్నింటినీ ప్రభా నీ వాక్యం చేత మేము అనగుద్రక్కుతూ లోకాన్ని జయించే వరంగా మమ్మల్ని అడిపెట్టమని వేడుకొంచున్నానయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచే ప్రభు. నేడు కుటుంబాల్లో సమాధానం లేకుండా భార్యాభర్తల మధ్య, అక్కచెల్ల అన్నదమ్ముల మధ్య అసమాధానం ఉండదు. మనకి నేను బంధించి ప్రతి కుటుంబంలో మీ కృపను బట్టి మీరు శాంతిని, సమాధానం దయచేయను. అయ్యా, త్రాగుడుకు, చెడు వ్యసనాలకు బానిసైన వారు ప్రభు, తమ భర్తలతో ఎంతగానో బాధపడుతున్న స్త్రీలు ఉన్నారు. అయ్యా, రూతమ్మ గారిని బట్టి మీకు వందనాలు. నీ చిత్తమును బట్టి తల్లిగారికి న్యాయం చేయండి. తన బిడ్డల భవిష్యత్తును కట్టండి. తన భర్తను మీరు మార్చండి. వేదవతి సిస్టర్ని మీరు వారి భర్తను మార్చండి. తన బిడ్డల భవిష్యత్తును మీరు కాపాడినైనా. విజయరాణి సిస్టర్ విషయంలో మీరు కృప చూపించినైనా మీకు స్తోత్రాలనైనా. మీరు కృప చూపించండి, కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి ప్రభా, కుటుంబంలో ప్రభా గృహాలు కట్టుకోవడానికి స్త్రీలైన మాకు జ్ఞానమే తండ్రి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగా నన్ను అడుగుమని చెప్పారు. క్రీస్తునామములో అడుగుతున్నాం ప్రభా. సహాయించండి. పిల్లలు పెంచే విషయంలో అయ్యా, అన్ని విషయాలు మాకు తోడునండి. మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. బిడ్డల భవిష్యత్తు మీరు కట్టునైనా. బాల్యం నుంచి నీ మార్గం నడుచుటకు సహాయం చేయి ప్రభా. మమ్మల్ని సంరక్షించడానికి ప్రభా, అన్యులైన మా పట్ల ఎంతగానో కృప చూపించారు ప్రభా. నీ ప్రేమ, నీ త్యాగాన్ని, నీ కృపను బట్టి నేను స్తుతిస్తాను. నీ స్వరం మేము విన్నట్లు మా పిల్లలు మీ స్వరం త్వరగా విని ప్రభా రక్షణకు ఆకర్షితులవుటకు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను నాయన. అలాగే నా తండ్రి, వృద్ధుల్ని, చంటి బిడ్డలు మీరు కాపాడుతండి. ప్రతి కుటుంబంలో మీ బిడ్డలను మీరు కాపాడునైనా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరు స్వస్థపరచునైనా. స్వస్థపరిచే దేవుడు మీరు మాత్రమేనైనా. ప్రతి బిడ్డని స్వస్థపరచండి. అనారోగ్యంతో, అస్వస్థలతో ఎంతోమంది ప్రభా వ్యాధులతో పోరాడుతున్నారు. మీరు స్వస్థపరచండి.
మీరే వాళ్ళని లేవనెత్తని మీ చిత్తమైన బిడ్డలు మీరు దర్శించి రక్షణ వైపు నడిపించుకోమని వేడుకుంటున్నాను ప్రభా. ఎంతోమంది హాస్పిటల్లో మీరు దర్శించయ్యా. క్యాన్సర్తో బాధపడుతున్న వారు ఇంద్రమ్మ గారిని, దీపిక సహోదరిని స్వస్థపరచునైనా. అలాగే నా తండ్రి, మమ్మల్ని ద్వేషించే వారు సహితం మీరు కాపాడునైనా. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారు అనారోగ్య పరిస్థితుల్లో ఉండగా, ఆపదలో ఉండగా మీరు కృప చూపించండి, కనికరం చూపించమని వేడుకుంటున్నానయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. అయ్యా, ఇదిగో నా తండ్రి, ఇప్పుడు నాగప్ప గారిని, బాలాజీ గారిని, చంద్రయ్య గారిని మీరే స్వస్థపరిచిన వారమ్మకు మంచి ఆరోగ్యాన్ని మనం వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలైనా. ఇదిగో నేను కరుణ శాఖని చేసి సహోదరుని బట్టి మీకు వందనాలు. అయ్యా, కరుణ శాఖని అయ్యా సహోదరి జెస్సీని బట్టి మీకు వందనాలైనా. సహోదరి మీరు స్వస్థపరచునైనా. మీ చిత్తం బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. తన భవిష్యత్ కాలంలో మీరు గొప్ప కార్యాలు చేయండి దేవుడు ప్రభా. నేను విశ్వాసం దయచేయండి అయ్యా. చీకటి మీరు తొలగించమని వేడుకుంటున్నాను ప్రభా. మీకే స్తోత్రాలు ప్రభా. అలాగే గర్భఫలం కోసం వేచి ఉన్న శ్రీదేవి సిస్టర్, జెస్సీ సిస్టర్, అయ్యా వినీష సిస్టర్ విషయంలో, మేడం విషయంలో మీరు కార్యం చేయండి ప్రభా. మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రాలైనా. అలాగే తండ్రి, ప్రతి కుటుంబాన్ని కాపాడండి అయ్యా. వికలాంగులు మీరు కాపాడునైనా. మీకే స్తోత్రాలనైనా. నపుంసకులు కాపాడు తండ్రి. మీకే స్తోత్రాలనైనా. సర్వ మానవాళ్ళని మీరు కాపాడుతున్న దేవుడు. సమస్తాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని అయ్యా, నన్ను నా కుటుంబాన్ని మీరు దీవించినైనా. ఈ రాత్రి మీ సన్నిధి మాకు తోడించండి. ఈ కలవరి కిరణాల పరిచర్య జరిగిస్తూ మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయమని, వారి కుటుంబాలని దీవించి మీరు మహిమ పొందుకోమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్.